భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకోకుండా మీరు దాన ధర్మాలు చేసేస్తే ఏమవుతుందో కర్ణాటక గవర్నమెంట్ నుంచి చూసి నేర్చుకోవచ్చండి. కర్ణాటక గవర్నమెంట్ ఫ్రీవీస్ అని చెప్పి మొత్తం ఎక్స్చకర్ అంతా కూడా వాళ్ళకున్న డబ్బులన్నీ జీరో అయిపోయింది. ఎంత దారుణం అంటే పరిస్థితి, వాళ్ళ స్కూల్ పిల్లలకి 8th, 9th, 10th పిల్లలకి ఎగ్జామ్స్ రాయాలంటే ఆన్సర్ షీట్స్ పంచిపెట్టడానికి డబ్బులు లేవు. అదే ఆన్సర్ షీట్స్ ఇస్తారు కదా మనకు క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్స్ కూడా వాళ్ళు ఇవ్వాలి ఎగ్జామ్లో. అందుకని మీ ఆన్సర్ షీట్ మీరు తెచ్చుకోండి అంటే మీరు ఏదైనా రాసుకుని ప్రిపేర్డ్గా రాసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, పిల్లల్ని మీ ఆన్సర్ షీట్స్ మీరు తెచ్చుకోండి బాగుంటున్నారు. ఆ క్వశ్చన్లు కూడా మీకు బోర్డు మీద రాస్తాం, ఆ క్వశ్చన్ పేపర్ కూడా మేము ప్రింట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అన్న స్టేజ్కి దిగజారిపోయాడు. దాని నుంచి ఇప్పుడు అదే తేజస్వి సూర్య ఉన్నాడు కదా, తేజస్వి సూర్య ఎమ్మెల్యే ఎంపీ, అతను కర్ణాటక నుంచి. అతను డైనమిక్ గై, ఫైర్ బ్రాండ్. ఆయనేమో వీళ్ళని గవర్నమెంట్ని బాగా తిట్టాడు. ఏంటి ఇంత పనికిరానితనం, ఇంత చేత కాకపోతే అలాగా. ఇప్పుడు ఆ ఏడాది కూడా అవ్వలేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు ఏమో ఫ్రీగా బస్సులు నడిపించేస్తాం, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాం, ఫ్రీగా గ్యాస్ బండ్లు ఇచ్చేస్తాం, అంటే సగం ధరకే గ్యాస్ బండ్లు ఇచ్చేస్తాం, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల కింద వాళ్ళకి అందరికీ ఫ్రీ, అలాంటివన్నీ ఫ్రీవీస్ పెట్టి మొత్తం వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేకుండా పోయాడు. ఇప్పుడు సింపుల్ థింగ్స్ లైక్ స్కూల్ పిల్లలకి ఆన్సర్ షీట్స్ కూడా పంచిపెట్టలేని పరిస్థితికి వచ్చారు. దానికి ఎంత ఉందండి, మా ఏదో 50 లక్షలు అంటాం, ఐ థింక్, మా ₹1 కోటి. అది కూడా లేదండి. లేదంటే వాళ్ళ పనులకి వాళ్ళకి ఉంటాయండి. గవర్నమెంట్లో సగం కరప్షన్ పోద్ది, సగం ఫ్రీబీస్ పోద్ది. మిగతాది కాంగ్రెస్ అంటే మీకు తెలుసుగా, కాంగ్రెస్ సినానిమ్ ఫర్ స్కామ్స్ అండ్ కరప్షన్. అందుకోసమని వాళ్ళ డబ్బులు ముందు తిన్నాక, ప్రజలకు కొంచెం పంచిపెట్టాక ఇంకేం మిగలదని చేతులు ఎత్తేసారు. దాంతో కర్ణాటక గవర్నమెంట్ పని చాలా దయనీయంగా ఉంది. ఇదే ఇంకో మరి 4.5 ఏళ్ళు ఇంకా అలా కలుగుతుంది. 4 ఏళ్ళు పైన ఉంది. ఎలా సాగుతుందో నాకు అర్థం కాదు. మధ్యలో పడిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ. దాని మీద మళ్ళీ వాళ్ళంతా వాడే కూలిపోయి మళ్ళీ బీజేపీ చేసిందని ఎడుతారు. బీజేపీ పడగొట్టింది, మహారాష్ట్రలో బీజేపీ పడగొట్టింది. మహారాష్ట్రలో వాళ్ళంతా వాడే పడిపోయారు. షిండే వర్గం బయటకు వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి విస్పెత్తి. ఇప్పుడు శివసేన అంటే కట్టర్ హిందూస్ అంటే వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ను ఎన్సీపీతో పొత్తులా పెట్టుంటారండి. వాళ్ళకి వీళ్ళకి బాగా కుదరవు. వాడు ఉద్ధవ్ ఠాకరే పదవి కోసం ఏడ్చినా కింద ఉంటారు కదా, షిండే లాంటి లోవర్ వర్గం వాళ్ళంతా కూడా దే డిడ్ంట్ లైక్ ఇట్. వాళ్ళకి చాలా అసహ్యం వేసి బయటకు వచ్చారు. పెద్ద తెంపు వచ్చింది బయటికి. ఆ మెయిన్ పార్టీలో పెద్ద ముక్కే బయటకు వచ్చింది. దాంతో ఈ ముక్కనే మెయిన్ పార్టీ అని చెప్పి తీర్మానం చేసి పార్టీ సింబల్ అంతా కూడా వీళ్ళకి వచ్చింది. అదండి. అంతేగాని బీజేపీ పడగొట్టాడంటే తప్పదు. కర్ణాటక పడగొడతాడు బీజేపీ అని ఏదో అంటారు, కానీ అది బీజేపీ ఇప్పుడు అలా తప్పుడుగా పడగొట్టిన దాఖలాలు నాకైతే కనపడదు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మహారాష్ట్రలో 10 మంది వచ్చినా కూడా మీరు మళ్ళీ ఎలక్షన్ పోటీ చేసి గెలిచిరండి అని చెప్పి న్యాయబద్ధంగా చెప్పారు. అలాగే వచ్చారు, వాళ్ళు ఎలక్షన్ గెలిచారు కూడా. సరేండి, ఇది కర్ణాటక ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉంది. స్కూల్ పిల్లలకి ఆన్సర్ షీట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఫ్రీ బీజ్ వల్ల గవర్నమెంట్స్ ఇలా ఉంటాయని ముందే తెలుసుకోవడం మంచిది. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.